నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి టీడీపీ నేత అయినటువంటి అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల ఇడుపులపాయలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 2004-2009లో కాంగ్రెస్ పార్టీ తరపున కడపలో ఎమ్మెల్యేగా గెలిచి 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో అహ్మదుల్లా మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ మరణంతో రాజకీయాలకు దూరంగా అయ్యారు. 2009లో టీడీపీలో చేరిన యాక్టివ్గా లేరు కూడా. ఇంకా తాజాగా తిరిగి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరగానే వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా ఆమె వెంట వచ్చేస్తున్నారు. కడప నుంచి తాజాగా కాంగ్రెస్ లో చేరిన అహ్మదుల్లాకు స్థానికంగా మంచి పట్టుంది. ముఖ్యంగా ఆయన సామాజిక వర్గంలో అయితే అహ్మదుల్లాకు తిరుగులేదని చెప్తున్నారు. కడప పట్టణంలోని ముస్లిం మైనారిటీలో బాగా బలం ఉన్న వ్యక్తి సడన్ గా కాంగ్రెస్ లో చేరిపోవడంతో జగన్ కు భయం పట్టుకుంది. ఆయన్ను కాంగ్రెస్ కు రప్పించడంలోనూ షర్మిల వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కడప టికెట్ ఇప్పిస్తానని షర్మిల హామీ ఇచ్చారని తెలిసింది. అందుకని అహ్మదుల్లా మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి రెడీ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. అహ్మదుల్లా కాంగ్రెస్ లో చేరడంతో కడపలో రాజకీయాలు మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా వైసీపీ టీడీపీ మధ్యనే పోటీ ఉండేది, కానీ ఈయన చేరికతో త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నారు. గడిచిన 2 ఎన్నికల్లో వైసీపీ తరపున అంజద్ బాషా గెలిచారు. ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన గెలుపులో ముస్లిం ఓటర్లే కీలకంగా ఉన్నారు. తాజాగా ఆయనకు పోటీగా అహ్మదుల్లా బరిలోకి దిగుతుండడంతో వైసీపీ ఓట్లు చీలిపోతాయి. అటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా చీలిపోయే అవకాశం ఉంది. కానీ ఈ త్రిముఖ పోరులో అత్యధికంగా నష్టపోయేది మాత్రం వైసీపీ అని భావిస్తున్నారు. షర్మిల వచ్చి రావడంతోనే జగన్ కోటకు ఎసరు పెట్టడంతో వైసీపీ నేతల్లో కూడా ఆందోళన నెలకొంది. మరోవైపు ఇతర ప్రాంతాల్లో కూడా గతంలో యాక్టివ్ గా ఉండి సైలెంట్ అయిన నేతలు కాంగ్రెస్ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో కూడా ఇలాగే వైసీపీ నష్టం కలిగే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. మొత్తానికి షర్మిల అటు మాటల దాడి చేయడమే కాకుండా రాజకీయంగా కూడా వైసీపీని దెబ్బతీసేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు.